ఓం వక్రతుండాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం సద్గురు శ్రీ శివానంద పరబ్రహ్మణే నమః. సిద్ధవేదము 23వ భాగము. ప్రస్థానత్రయ యొక్క సారాంశాన్నే గురుశిష్య సంవాద రూపంలో మనకి ఈ సిద్ధవేదంలో అందిస్తున్నారు. లోకము తనలో నుండి ఉద్భవించినదనియు అది ఒక పొగయనియు స్వప్నమనియు చెప్పినారు కదా. అయినా లోకము కర్మబంధమనియు ఆ విధమున బంధించబడినందున కర్మమున చేసినను విమోచన దొరకటనియు అన్నియు కర్మమై ఉన్నదనియు కర్మము లేకున్నా ఒకటయు లేదనియు చెప్పి అనుచున్నారు. దీని తాత్పర్యమేమి? లోకము మనలో నుండి ఉద్భవించిన ఒక పొగయనియు అది స్వప్నమై ఉన్నదనియు నీవు పూర్ణముగా నమ్మియుండు అట్లయినా మీకు కర్మమునున్నది ఏది, కర్మమంతము ఏది? కర్మమనగానేమి? కర్మమనగా ప్రవర్తనము. కర్మమునకు ప్రవర్తనయని ఎప్పుడును చెప్పరాదు. ఏలనగా మనకు 3 అవస్థలు లేకున్నా ఏదొకటయు కలుగుటకు వీలు లేదు. అవి ఏమనగా కర్మ, కర్త, క్రియ. ఈ ప్రకారంగా 3 అవస్థలు లేనిడల లోకమే లేదు. అవి కాక ఇవి ప్రవర్తనయందు శబ్దము కలుగుచున్నదా? కలుగుటలేదు. అట్లయినా ఈ 3నకు అర్థమేమి? కర్త అనగా ప్రవర్తన చేయువాడు, కర్మ అనగా ప్రవర్తన, క్రియ అనగా దేనిని చేయుచున్నామో అది. చేయుటనుటకు అర్థమేమి? ప్రవర్తనమే. అప్పుడు ప్రవర్తన అనునదేది? క్రియ అయినది. అప్పుడు క్రియకు ప్రవర్తనే అర్థమవుచున్నది. కర్త, కర్మ, క్రియ ఈ ప్రకారమైన 3 అవస్థలలో కర్త అనునది ప్రవర్తన చేయువాడనియు కర్మయు క్రియయు అనునవి ప్రవర్తనయే ఉన్నవి. అట్లు వచ్చుటకు వీలు లేదు. ఎందుకనగా కన్నుడు కుందేలను చంపినాడు అను వాక్యమున కర్త, కర్మ, క్రియ అనునవి ఉన్నవా? ఉండినవి ఏవి? ఉన్నవి. కన్నుడు అనగా కర్త, కుందేలు అనున్నది కర్మ, చంపినాడు అన్నది క్రియ అయినది. అప్పుడు కర్మమునకు ప్రవర్తన అర్థము పోయినది కదా. కన్నుడు కుందేలను చంపినాడు అనే వాక్యమున ఈ ప్రకారము లేక వేరే విధముగా అర్థమున్నదా? లేదు. అట్లయినా కర్మమనున్నదేది? నామమాత్రమయ్యుండు ఒక వస్తువై ఉన్నది. అయినా లోకమున కర్మమనగా అటువంటిదని ఈ వివరముగా తెలుసుకొనక దానిని ప్రవర్తన అని తలిచి ఉన్నారు. అది ఆ ప్రకారము కాదు. ఒక వస్తువు లేకన్నా ప్రవర్తన చేయుటకు సాధ్యము లేదు. అదియునుగాక లోకమును ఎట్లు చూచినను కర్మమనున్నది వస్తువుగా లేక ప్రవర్తనయే వచ్చుటలేదు. ఎందుకనగా కర్త, కర్మ, క్రియ ఇవి 3ను అణిగియుండు వాక్యమును, కర్మము, క్రియ అణిగియుండు వాక్యమును మనము చెప్పుదుము. వీటిని గురించి ఆలోచించి చూచిన కర్మమనున్నది ఒక వస్తువుని తెలియచున్నది. దానికి దృష్టాంతము ఏమనగా కృష్ణుడు భోజనము చేసినాడు. ఈ వాక్యమున ఏమేమి ఉన్నది? కర్త, క్రియ మాత్రమున్నది. కర్త ఏది, క్రియ ఏది? కృష్ణుడు అనున్నది కర్త, భోజనము చేసినాడు అన్నది క్రియ. భోజనము చేసినాడు అనున్నది క్రియ అనుటకు కారణమేమి? భుజించుటనున్నది ప్రవర్తనము. అటువంటి ప్రవర్తనకు క్రియ అని చెప్పుట. మీరే కదా మొదట కర్మము ప్రవర్తన అని చెప్పినది. కానీ ఇప్పుడు ప్రవర్తనము క్రియను చున్నారు. అయినా కృష్ణుడు భుజించినాడు అను వాక్యమున కర్మం ఏది అని తెలియచున్నదా? లేదు. అయినా అటువంటి కర్మమును కనుగొనవచ్చును. కృష్ణుడు దేనిని భుజించినాడని ప్రశ్నకు ఫలమును భుజించినాడని ఉత్తరము దొరుకుచున్నది. అటువంటి వాక్యమున కర్మమేది? ఒక వస్తువు. దీనివలన కర్మమునున్నది వస్తువని స్పష్టమగుచున్నది. అదియూ కాక మీ గృహమున ఒక మామిడి పండును ఒకరు ఉంచుకొనమని ఇచ్చినాడు. కొంతసేపటికి ఆ మామిడి పండును భుజించునానని చెప్పుచున్నారు. ఆ మాట యందు ఏమేమి ఉన్నవి? కర్మము, క్రియము ఉన్నవి. వీటిలో కర్మ ఏది, క్రియ ఏది? మామిడి పండు అనున్నది కర్మ, భుజించునాను అనేది క్రియ. ఈ మాట యందును కర్మం వస్తువని స్పష్టమగుచున్నది. కావున ఈ రీతిగా లోకమున నడుచు సంగతులను చూచిన కర్మమనుటకు వస్తువుగాక ప్రవర్తన అర్థము లేనే లేదు. దీనివలననే కర్మము లేని ఎడల ఒకటి లేదనియు అన్నియు కర్మమై ఉన్నదనియు చెప్పుటకు కారణము. కావుననే కర్మ వస్తువని స్పష్టమగుచున్నది. అప్పుడు వస్తువు లేకున్నా ఒకటయు లేదనియు అన్ని వస్తువనియు అగుచున్నవి. కావుననే అటువంటి వస్తువునే మనము తెలిసి కొనవలసినది. ఆ వస్తువు ఏదని చెప్పుడు కవును. అవి ఏవేవి కనపడుచున్నవో అవన్నీయు అయి కావున ఈ కనబడు ఇవన్నీ వస్తువులే. ఈ కనబడుట దంతం వస్తువులైనా మీరు లేని ఎడల మీకు ఆ వస్తువును చూచుట కవునా? కాదు. అది ఎందువలన? నేను లేనందువలన. అప్పుడు మీరుండిన వీటిని చూచుటకు సాధ్యమున్నదా? సాధ్యమున్నది. మీరు నిద్రలోనున్నప్పుడు చూచుటకద్దా? లేదు. అదెందుకు? మీరు లేకపోయినారా? ఆ సమయంలో నేను ఉండినను నాలో నుండి ఉద్భవించిన శక్తి నాలోనే అణిగియుండునందున చూచుటలేదు.
అటువంటి శక్తి ఏది? ఒక శవమునకు శక్తి కద్దా? లేదు. ఆ శక్తి నా జీవశక్తియే అన్నది. శవమునకు జీవుడు లేనందున ఆ శక్తి లేదు. అట్లయినా ఆ జీవశక్తి అనున్నది ఏది? వాయువు. ఆ జీవశక్తి బయట వాయువై చెలించిన ఎడల ఈ విధముకు ఏదో ఒక అవస్థ కనబడుచున్నదా? కనబడటలేదు. అటువంటి జీవశక్తియే ఈ కనబడ అవస్థ. అప్పుడు చూచుటకు కారణముగా నుండినది. జీవశక్తియే ఉండి వాయువు, ఆ వాయువే వస్తువుగా ఉండు నటువంటిది. అటువంటి వాయువై ఉండి వస్తువు లేనిడల ఏదొకటయూ లేదు. ఆ వాయువు నుండి బంధించబడినది లోకము. ఆ వాయువే కర్మము. ఇందువలననే లోకము కర్మబంధమనుటకు కారణము. కర్మమును చేసిననే మోక్షము దొరుకును. అటువంటి కర్మయ్యుండు వాయువునకు నానా విధములకు విచారము కలుగుట వలన బంధము కలుగుచున్నది. కర్మమయ్యుండు వాయువు పై చెప్పిన విచారములను విడిచి తనలో తానే లయించున్నప్పుడే మోక్షము. ఇందువలననే కర్మమును చేసిన మాత్రమే మోక్షము దొరుకుచున్నదని చెప్పుటకు కారణము. కర్మము ఈజ్వల్ వాయువు, చేయు ఈజ్వల్ ప్రవర్తన. కావున కర్మమయ్యుండు వాయువు నుండి చేయవలయును. అప్పుడు సూక్ష్మమైనది అయినా కర్మమయ్యుండు వాయువు చేత ఏ విధముగా లోకము బంధించబడి ఉన్నదనినా చెప్పేదిను వినుము. సాలెపురుగు అది 8 కాళ్ళు గల ప్రాణి అని చెప్పబడు జీవి. ఒక వలను కట్టుచున్నది. ఆ వల దాని కుండుటకు దాని ఆహారాదులను సంపాదించుటకు ఉపయోగకరమైనది. ఇటువంటి వల కట్టుట దేని నుండి అని మనకు తెలియను కదా. అయినా ఆ నూలు ఎచ్చట నుండి దొరుకునటుంటిది? ఆ పురుగు లోపల నుండే. అటువంటి నూలు ఒక సాలెపురుగు లోపల నుండి ఒక శక్తి. ఆ శక్తి ఒక విధమైన జిగట గలది. ఆ శక్తి అయ్యుండి జిగటను నూలై లాగి ఆ నూలును పైకి లాగి చెప్పిన వలయైన లోకమును సృష్టించున్నది. ఆ సాలెపురుగు ఆ వలలో ఆ భాగం నందు ఉంటున్నది. ఆ వలల లోపల ఏ జీవులు చిక్కుకొనుచున్నవో వాటిని సాలెపురుగు పట్టి తినుచున్నది. అయినా పై చెప్పిన నూలు నుండి కట్టుబడిన లోకమును అది తానుగానే విప్పి తన లోపలకు గునిపోయి స్వస్థముగా ఉంటున్నది. మరలా అదే ప్రకారముగా బయట తెచ్చి వలయైన లోకమును కట్టుటకు మరల విప్పుటకు ఆ విధముగా కట్టుచు విప్పుచు కటపట దాని స్పష్టముగా ముడ్డి నుండి ఆ నూలు తెగిపోచున్నది. అప్పుడు తాను కట్టిన లోకమునన్నే తాను పడి చనిపోచున్నది. అయినా ఆ నూలు బయట కొంత విడిపై తెగిపోయిన ఆ తునకలో జిగటగల నూలు చేర్చి పై చెప్పినట్లు కట్టుట మరియు ఇప్పుటైనది. నూలు అలాగ చేసి కట్టిన జిగట దానిలో పైభాగమున అయిన ఉద్భవ స్థానము నుండి తెగిపోయే సమయమున అది చనిపోచున్నది. అయినా దాని శక్తి అయ్యుండు జిగట నూలును బయటని విడువక లోపలనే ఉంచుకుని ఉండినా అవి ఎప్పుడూ నశించటలేదు. దాని లోపలనే నిలుపక బయట విడిచినందువలనే దానికి నాశనము కలుగుట. అలాగే కర్మమని చెప్పిన వాయువయుండు ఒక నూలు అదెట్లనగా మన జీవశక్తి అయుండు వాయువే నూలును మనము బయటకు తెచ్చి లోకమును కట్టి అటువంటి లోకమునే మోహారూఢుడై తన్ను తాను తెలుసుకొనక నేను గొప్ప సమర్థుడును, నేను గొప్ప జ్ఞానము కలవాడును, మానము కలవాడును, ప్రభువును, శ్రేష్ఠుడును, పండితుడును, జ్ఞాని అనియు మిగిలిన వారందరూ నికృష్టులనియు అభిమానించి రాగ ద్వేషము మొదలగు దురభిమానములందు ఉంటున్నారు. అయినా పై చెప్పిన ప్రకారమే పై చెప్పిన సాలెపురుగు వలె మనము కట్టిన లోకమును మనమే విప్పి మనలోన చేర్చి స్వస్థముగా ఉంటున్నాము. అటువంటి సందర్భమునకే నిద్రయని చెప్పు అవస్థ. ఆ అవస్థ యందు మనకు లోకము కద్దా? లేదు. ఎందువలన? మన శక్తి మనలో అణిగి స్వస్థముగా ఉండుట వలన. తరువాత ఎప్పుడు లోకమును చూచుట? తన శక్తి తనలో నుండి బయటకు వ్యాపించిన సమయమునందు. అది ఎలాగనగా మొదట చెప్పిన సాలెపురుగు తనలో నుండి శక్తి అయిన జిగటను నూలుగా బయటకు తెచ్చి కట్టుటయు విప్పుటయు కడపటయే విధమైన సాలెపురుగు తన శక్తి అయిన నూలు దాని ఉద్భవ స్థానం నుండి తెగి చనిపోచున్నదో ఆ ప్రకారమే మన జీవశక్తియే కర్మమై వాయువయుండు నూలు దాని ఉద్భవ స్థానమైన భూమధ్యమునకు క్రిందుగను ముక్కునకును పైగను యుండు స్థలము నుండి తెగిపోయినా చనిపోచున్నాము. దీనికే ఒకడు చనిపోయిన సమయమున వాని కర్మము తెగిపోయినదని చెప్పుటకు కారణము. అటువంటి కర్మమై వాయువయుండు నూలు నుండే లోకమును బంధించి ఉండుట. కావుననే కర్మబంధమని చెప్పుట. అది కాక ఒకడు చనిపోయిన వాని కర్మము ఎట్లు పోయినదని చెప్పుచున్నాము? వాని కర్మము తీరిపోయినదని. నిద్రలో నుండినప్పుడు వాని కర్మము తీరిపోయినదని చెప్పవచ్చునా? చెప్పరాదు. చనిపోయిన కర్మము తీరిపోయినదని చెప్పుటకు నిద్రలో ఉన్నప్పుడు కర్మము తీరిపోయినదని చెప్పకుండాటకు కారణమేమి? చనిపోయినప్పుడు వాయువు వాని లోపల చెలించటలేదు. నిద్రలో ఉన్నప్పుడు వాని లోపల వాయువు గతాగతము చేయుచున్నది. అది కాక 1 నిమిష కాలమేనను కర్మము లేని ఎడల ఏదొకటయు జీవించదనియు చెప్పుచున్నారు. లోకమున కర్మమున దానిని ప్రవర్తని చెప్పుచున్నారు. కర్మమనున్నది ప్రవర్తనేనా?
నిద్రలోనున్నప్పుడు ఏదైనా ప్రవర్తనము కద్దా కద్దు. అదేది నిద్రించుట. అదెట్లు? నిద్రయ్యని చెప్పు సమయమున నేను నిద్రలోనున్నాననే విచారము మీకున్నదా? లేదు. కారణమేమి? మనసైయుండు శక్తి జీవునిలో పోయి చేరినందున. అప్పుడు విచారము ప్రవర్తనము ఎప్పుడు నుండి కలుగుట? నిద్ర నుండి మేలుకొని పిమ్మట. ఎక్కడి నుండి? మనస్సు నుండి. మనస్సు లేకున్నా ఏదైనాను చేయుటకు, తెలుసుకునుటకు, వినుటకు సాధ్యమగునా? సాధ్యము కాదు. అట్లయినా నిద్రలో ఉన్నప్పుడు ప్రవర్తన కద్దా? లేదు. ఆ సమయమున కర్మము లేదా? ప్రవర్తనన్నది ఏ కర్మైనా తెలియవలెను కదా. కర్మం ఉన్నది. కర్మమనున్నది ప్రవర్తన కాదు. దానికి కొసరము తెలియలేదు. కర్మము లేకున్నా ఒక నిమిషమైనను జీవించుండుటకు సాధ్యము కాదని చెప్పుచున్నారు. నిద్రయ్యని చెప్పు సమయమున కర్మమున్నదని తెలియచున్నది. కర్మము ప్రవర్తన కాదనియు వాయువై ఉన్నదనియు తెలియచున్నది. ఆ కర్మము జీవశక్తియే ఉండు వాయువు. అటువంటి వాయువు బయట వ్యాపించి లోకమును సృష్టించి ఆ లోకమును బంధించున్నది. అప్పుడు లోకము కర్మ సంబంధమగుచున్నది. ఎప్పుడు చనిపోవునో అప్పుడు అటువంటి వాయువయుండు కర్మము తీరిపోచున్నది. దీనివలనే కర్మ ముగిసినదని లోకమును చెప్పుట. కావుననే లోకమును విషయమును బంధించుండు కర్మమై వాయువయుండు శక్తిని అటువంటి బంధము నుండి వేరుపరిచి తన లోపల నడిపించి దాని ఉద్భవస్థానమైన ఆకాశమునందు బ్రహ్మరంధ్రంలో చేర్చి లయించుటయే మోక్షమని చెప్పుట. అదే కర్మయోగము. కర్మమనున్నది వాయువు. యోగమనగా చేర్చుట. కర్మయోగమనున్నది వాయువును చేర్చుట. అనగా వాయువు యొక్క ఉద్భవస్థానమైన ఆకాశమయుండు బ్రహ్మరంధ్రమునందు అది చేరుట. ఆ ప్రకారము చేయక నానా విధములుగా ఈశ్వరులని సంకల్పించి పూజించుటయు, భజించుటయు, నమస్కరించుటయు, మంత్రములని జపించుటయు, దానమిచ్చుటయు, వ్రతములను ఆచరించుటయు మొదలగు వాటిని చేసి జనులు ఉపవాసంతో పరుండి కష్టపడి ఏదొక బుద్ధియు తెలివియు లేక అధోగతియే నశించిపోవుటయే కాక ఏదొక జ్ఞానము కలుగటలేదు. జ్ఞానము కలగవలనన్నా పైన వివరించిన మార్గమును అనుసరించవలేను. అప్పుడు జ్ఞానము కలుగును. అదే కర్మయోగము. 8వ అధ్యాయం సంపూర్ణం. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం వక్రతుండాయ నమః.